అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్, బంగాళదుంప, పచ్చి బఠానీతో కూరను ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మీ ఇంటి వాళ్ళకి ఈ రెసిపీని పరిచయం చేశారంటే మిమ్మల్ని మెచ్చుకోవటం ఖాయం. అంత బావుంటుంది. మరైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక చిన్నపాటి కాలీఫ్లవరు, 2 బంగాళదుంపలు, ఫ్రెష్ బఠానీ ఒక కప్ వరకు. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని కొద్దిగా ఎక్కువగా ఆయిల్‌ని పోసుకొని, ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. మధ్యస్థ ముక్కల్ని కట్ చేసుకుంటే, మన కూరలో ఉడికిన తర్వాత కూడా కాలీఫ్లవర్ చెదురు కాకుండా ఉంటుంది. ఇలా మంచి కలరొచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ఉప్పు నీటిలో నానబెట్టిన బంగాళాదుంప ముక్కలను కూడా వేసి వేయించాలి. బంగాళాదుంపలు, కాలీఫ్లవర్ ఈవెన్ ముక్కలుండేటట్టు చూసుకోండి. దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్రని ఇదే ఆయిల్‌లో వేసి, ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి మంచి బంగారు రంగొచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ అంత వేసి బాగా వేయించాలి. పచ్చివాసన పోతున్నప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేయాలి. ఇప్పుడు ఇందులో 2 పండు టమాటోలను కూడా వేసి టమాటోలు మగ్గి చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో నార్మల్‌గా వేసే మసాలాలు, రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా కసూరి మేతిని వేసి ఈ పౌడర్ మసాలాలన్నీ ఈవెన్‌గా గ్రేవీకి పట్టించండి. ఇప్పుడు ఇందులోకి రూమ్ టెంపరేచర్‌లో ఉన్న అర కప్పు పెరుగుని బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. బాగా చల్లటి పెరుగు వేశారంటే గ్రేవీ అనేది చక్కగా థిక్‌గా రాదండి. ఆయిల్‌లో వేసిన వెంటనే పగిలిపోతుందనమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్‌ని పోసుకొని ఒకసారి కలిపితే గ్రేవీ చూసారా చక్కగా ఒదిగిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ బఠానీని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత గ్రేవీ అనేది మసాలా ఫ్లేవర్స్ అంతా మంచిగా పట్టుకుని గ్రేవీ చూసారా ఎంత థిక్‌గా వచ్చిందో, ఎంత ఎక్కువగా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళాదుంపలు, కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి బాగా కలిపేసి ఇప్పుడు వాటర్ విషయానికొస్తే కొంచెం సేపు మరిగించండి. ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది. నీళ్లు మరిగించిన తర్వాత వేస్తే మనం వేసిన మసాలాలనేవి ఎటువంటి ఫ్లేవర్స్ తగ్గకుండా బరాబర్ ఉంటాయన్నమాట. ఇప్పుడు వేడి నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టి ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వదిలేసారంటే కమ్మనైన కూర రెడీ అయిపోయిందండి. ఇదసల పూరితో బావుంటుంది, చపాతీతో బావుంటుంది, రైస్‌తో బావుంటుంది, ఫ్లేవర్డ్ రైస్‌తో కూడా బావుంటుంది. లాస్ట్‌లో గరం మసాలా అలాగే కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంత అద్భుతమైన కూరని మీరొక్కసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.